నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి మహోత్సవాలు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు. దసరా ఉత్సవాలలో భాగంగా గ్రామదేవత గంగానమ్మకు సారె సమర్పించిన నూకాలమ్మ అమ్మవారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమా నిర్మాణానికి ఎంతో అనుకూలం. అనన్య చిత్రం డైరెక్టర్ ప్రసాద్ రాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ధర్నా నిర్వహించిన ఆశా వర్కర్లు అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రముఖులు డీకేడి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారిని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ శోభాయాత్రలో వందలాది మంది మహిళలు కళశాలతో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో విశేష కుంకుమార్చనతో పాటుగా పలు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రముఖులు కేశనపల్లి రంగారావు, రత్నకుమారి దంపతులు, శ్రీ వెంకటసాయి రెడీమేడ్స్ నిర్వాహకులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా రవి స్వీట్స్ అధినేత అప్పారావు అమ్మవారికి వెండి ముఖ ప్రతిమను బహుకరించారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిపిన పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో 3వ తేదీ గురువారం ఈ రోజున అమ్మవారి బాలా త్రిపుర సుందరి దేవిగా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుని అమ్మవారి ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో 108 మంది మహిళామూర్తులు కలసలు ధరించి అమ్మవారికి స్వాగతం పలుకుతూ నవరాత్రి మహోత్సవానికి నాందిగా శ్రీ గంగానమ్మ అమ్మవారు పట్టణ పురవీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ నవరాత్రి మహోత్సవాలు 10 రోజులు కూడా మీరందరూ కూడా రండి, అమ్మ నా మహోత్సవాలన్నీ కూడా జరుగుతున్నవి, మీరందరూ కూడా వచ్చి ఈ మహోత్సవాలు తిలకించి ఈ యొక్క నవరాత్రి వ్రత ఫలాన్ని మీరందరికీ కూడా ప్రసాదించడానికి అమ్మవారు ఈ రోజు నాందిగా గ్రామోత్సవానికి బయలుదేరారు. మరి వేలాది మంది కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఈ నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవపేతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలలో పాల్గొని అమ్మవారికి జరిగినటువంటి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని మీరు ఎవరైనా పూజలు చేయించుకోదలిచిన వారు
మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాలతోటి అమ్మవారిని అర్చించుకుని అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే రేపు శ్రీ గంగానమ్మ అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా పూజ అందుకోబోతున్నారు కనుక భక్తులందరూ కూడా నవరాత్రి మహోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతి ఏటా దసరా ఉత్సవాల ప్రారంభం రోజున గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి నూకాలమ్మ అమ్మవారు సారిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీ ప్రకారం ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి సారెను తీసుకుని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం గంగానమ్మ అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మనోజ్ శర్మతో కలిసి చైర్మన్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల వివరాలను తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని మన ఇలవేల్పు దేవత జంగారెడ్డిగూడెం పట్టణానికి, అలాగే గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారు దగ్గరికి మన ఇలవేల్పు దేవత క్షీరసారి పట్టుకెళ్ళడం అనేది ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయంలో భాగంగానే నేడు ఈ అమ్మవారి దగ్గర నుంచి కూడా క్షీరసారి, పసుపు కుంకాలన్నీ కూడా ఆ అమ్మవారికి శోభయాత్ర కింద బయలుదేరడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు వేకువజాము నుంచే శ్రీ నూకాలమ్మ అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారిగా నూకాలమ్మ అమ్మవారి దర్శనం ఇస్తున్నారు భక్తులందరికీ కూడా. వేకువజాము నుంచి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా విశేష పూజలు మరియు 6:45 అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క నవరాత్రులు పురస్కరించుకుని కలశ స్థాపన, విశేష పూజ ఇటువంటి కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా జరిగి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమా నిర్మాణానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో త్వరలో మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ నెల 12వ తేదీన స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి బాలాజీ టౌన్షిప్లోని కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాద్ రాజు మాట్లాడారు. అనన్య చిత్ర బృందం త్వరలో మరో సినిమాను తెరకెక్కించనున్నామన్నారు. అనన్య చిత్ర నిర్మాణానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు, ప్రజలు ఏ విధంగా సహకరించారో అదే మాదిరిగా ఈ చిత్రానికి కూడా సహకరించాలని కోరారు. ఈ చిత్రానికి సంబంధించి ఆడిషన్స్ చేస్తున్నామని, ఆసక్తి కలవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నటుడు పి దుర్గారావు, రాజేశ్వరి, చైతన్య, దుర్గారావు, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ చంద్రమౌళి, అసోసియేట్ డైరెక్టర్ కారంరామ్, అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్, పిఆర్ఓ కెఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మేము అనన్య సినిమా తీసిన తర్వాత అనన్య సూపర్ డూపర్ హిట్ అవి తర్వాత ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే అనన్య సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. ఈ ప్రాజెక్టు మీకు దసరాకి పూజా కార్యక్రమాలు, స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. త్వరలో షూటింగ్ అనేది ప్రారంభం చేస్తాము. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఎక్కువ దసరా అనన్య సినిమాకి అందరూ ఏ విధంగా అయితే మాకు సపోర్ట్ చేశారు, అలాగే మాకు
అనన్య సినిమాకి కో ప్రొడ్యూసర్ అయిన మన బుద్ధాల సత్యనారాయణ గారు అప్పుడు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే సత్యరాజ్ గారు కూడా, సింగంశెట్టి సత్యరాజ్ గారు కూడా మాకు అప్పుడు సినిమా చేసినప్పుడు కూడా ఆయన సపోర్ట్ ద్వారా మేము అన్ని రకాల మాకు సపోర్ట్ చేశారు. మేము ఆ విధంగానే అనన్య సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము, రిలీజ్ చేసాము. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ పెద్దల సహాయ సహకారాలు, అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దల సపోర్ట్ తోటే ఈ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని, అందరి సపోర్టు మాకు కావాలని, అందరూ మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా ఈ మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలని సినిమా హబ్ కింద తీసుకెళ్లాలని, అలాగే కొత్తగా వచ్చే నటీనటులకి మేము అవకాశం ఇచ్చి మేమే ట్రైనింగ్ స్కూల్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నాము. దీన్ని ముందు అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ రాని వాళ్ళు కూడా మా దగ్గర ఈ యాక్టింగ్ స్కూల్ని అనుభవజ్ఞులైన ట్రైనర్స్ తోటి ఈ యాక్టింగ్ స్కూల్ కూడా స్టార్ట్ చేసి మనం ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర కంటే మనం లోకల్గానే నేర్చుకొని మన లోకల్లోనే సినిమాల్లో అవకాశాలు అనేది వస్తాయనే ఉద్దేశంతో ఇక ట్రైనింగ్ స్కూల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా విషయం అయ్యి మనకి ఇప్పుడు 3 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయండి. ఈ 3 ప్రాజెక్టుల్లో కూడా ఇప్పుడు ఆడిషన్స్ పెట్టాము. మాకు కొంతవరకు అనుకున్న విధంగా 19 వరకే ఆర్టిస్టులు మాకు వచ్చారు. ఇంకా లోకల్గా ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ రాకపోయినా మేము నేర్పి మేము సినిమాలో మనకు రాబోయే సినిమాల్లో అవకాశాలు అనేది ఇస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మన లోకల్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులను ఆపాలని, అదేవిధంగా పనిభారం తగ్గించాలని ఆశా వర్కర్ అరుణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ టీ నర్సాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన కె లక్ష్మీ మంగ అనే ఆశా వర్కర్ను అకారణంగా విధుల నుంచి తొలగించారన్నారు. ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి కారణం లేకుండా లక్ష్మీ మంగను విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. తక్షణమే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు విధులు బహిష్కరించి నిరసన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ మల్లిక, టి సత్యవతి, ఎస్కే శుభానబి, డి మాధవి, బి పద్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అరుణ అండి. జంగారెడ్డిగూడెం అర్బన్ పిహెచ్సిలో పనిచేస్తున్నాను. ఇక్కడ హరిజనపేట, డాంగినగర్ 2 పిహెచ్సిల వర్కర్లు ఉన్నారు. మేము చేస్తున్న ధర్నాకి కారణం ఏంటంటే టీ నరసాపురం మండలం గండిగూడెం గ్రామంలో ఉన్న కె లక్ష్మీ మంగ అనే ఆశా వర్కర్ని అన్యాయంగా తొలగించారనే భావంతోనే మేము ఇక్కడ చేస్తున్నాము ధర్నా. ఏమిటంటే అక్కడ రాజకీయ వేధింపులతో ఏ విషయం చెప్పకుండా, తనకి ఇన్ఫార్మ్ చేయకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని మిమ్మల్ని తీసేస్తున్నాం అన్న దాంతో తనని విధుల్లోకి రావద్దని చెప్పారు. అసలు విషయం ఏంటన్నది పోనీ రీవెరిఫికేషన్ కానీ లేకపోతే షోకాస్ నోటీస్ కానీ ముందు తనని తొలగించారని ఇంటిమేషన్ కూడా తనకి ఇవ్వలేదు. పైన అధికారులతో ఫోన్లు చేసి ఇంకా రావక్కర్లేదన్న విషయం చెప్పారు. తనకి అన్యాయంగా తొలగించారన్న విధంతోనే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. తనని మళ్ళీ విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడ చేస్తాము, రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేస్తాము. రేపు కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక మేము మొత్తం జిల్లా మొత్తం డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. అన్యాయంగా చేసేదానికన్నా చాలామంది ఆశా వర్కర్లు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే వివిధ రకాల ప్రాబ్లమ్స్తో మానేశారు. ఆశా వర్కర్ల ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయకుండా వాళ్ళనే అర్బన్లో 2500, రూరల్లో 1000 పాపులేషన్ అని చెప్పేసి పక్కన ఆశాలకి వర్కప్ చెప్తున్నారు తప్ప అక్కడ ఆశా వర్కర్లు తీసుకోవట్లేదు. ఈ అమ్మాయిని తీసి కనీసం 4 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఈ ఆశా వర్కర్ ప్లేస్లో వేరే ఆశా వర్కర్ని పెట్టారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాము. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మొత్తం జిల్లా అంతా మేము ఆశా వర్కర్లు అందరం ధర్నా చేస్తామని చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు కవచాలంకృత అమ్మవారి అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త భవిరశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. నాగకృష్ణ శ్రీ దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా వీరు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను చీమకుర్తి శ్రీను దంపతులు సహకరించారు. మొదటి రోజు పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో
పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా శాస్త్రోక్తంగా వేదోక్తంగా ప్రారంభమయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు అమ్మవారు రజత కవచాలంకృత ముత్యాలమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిస్తున్న అపూర్వమైన దృశ్యం. సాక్షాత్ అమ్మవారిని దర్శిస్తుంటే మనకు ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణలో ప్రధాన అర్చక స్వామి విజయ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ నిర్మాణకర్త గౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉత్సవ కమిటీతో కూడి సమన్వయంతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అమ్మవారికి రజత పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. రేపు అంటే 2వ రోజు శుక్రవారం నాడు బాలా త్రిపుర సుందరిగా ముత్యాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతున్నటువంటి ఒక అపూర్వమైన దృశ్యం. ప్రధానంగా ఏంటంటే 11వ తారీఖు రాత్రి మహాకాళి అవతారం అమ్మవారు ఉంటారు. అది కూడా సాయంత్రం 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 7 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. నిరంతరాయంగా అమ్మవారికి అర్చన జరుగుతుంది, చండీ పారాయణలు జరుగుతుంటాయి. మహాకాళి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక దర్శిస్తే మనకి అనేక రకమైనటువంటి ఇబ్బందుల వల్ల పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మరి అమ్మవారు తొలగించి సకల శుభాలను ఇచ్చేటువంటి అంశం. ప్రధానంగా ఆ రోజున దీపోత్సవ సేవ ఆలయం చుట్టూ కూడా దీపాలతో అలంకరింపబడేటువంటి సేవలో కూడా భాగస్వాములు కావాల్సిందిగా కూడా బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ మరోసారి భక్తులకి తెలియజేస్తూ ఆహ్వానిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 21వ దసరా నవరాత్రి మహోత్సవంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణానికి చెందిన దారా రవీంద్ర, దారా చక్రవర్తి దంపతులు పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. అమ్మవారికి లడ్డూ ప్రసాదంను చిట్లూరి దివాకర్ బాబు అందించగా, మొదటి రోజు ప్రసాద వితరణకు దూబగుంట్ల పుల్లారావు ఆర్థిక సహాయం అందించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ కర్పూరం నారాయణరావులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ తారకంతో పాటుగా మహంకాళి రాంబాబు, మాతు శ్రీమన్నారాయణ, మహంకాళి రంగప్రసాద్, వందనపు వెంకటేశ్వరరావు, దూబగుంట్ల బాపిరాజు, గుళ్లపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వరుణం కరిష్యమాణ తదంగత్వేన అఖండ దేవస్థాన కరిష్యమాణ తదంగత్వేన కార్యేషు విఘ్నస్తస్య న జాయతే సర్వేషాం విరోధేన బ్రహ్మకర్మ జై వాసవిదేవి అమ్మవారు దసరా మహోత్సవములు 21వ సంవత్సరం జరుగుతున్నాయి. గంగారెడ్డిగూడెం వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని చట్టద్దులు కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజే మొదటి రోజు. మరి ఈ రోజున అమ్మవారికి మేళతాళాలతో చక్కగా తీసుకొచ్చి గుడికాడ పెడతాం జరిగింది ఉత్సవ విగ్రహాన్ని. మరి అలాగే ఈ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు, చాలా బాగుంది. అలాగే రేపు గాయత్రీదేవి అలంకరణ జరుగుతుంది. మరి దసరా నవరాత్రులు 10 రోజులు కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. చాలా మహిమగల దేవతా శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందనే నానుడి ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించాలని చెప్పి మేము కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూతం మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కలశాలు చేతబట్టి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశ స్థాపన, ప్రత్యేక కుంకుమార్చన వంటి కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులతో కలిసి శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఓం కాత్యాయనాయ ఈ రోజున జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వేంచి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమేత శ్రీ 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 విజయదుర్గమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా ఆలయం కమిటీ వారందరూ నిర్వహించినారు. ఈ రోజున ఉదయం అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ జరిగింది. ఉదయం 8 గంటల నుండి అమ్మవారి గుళ్ళో శ్రీచక్ర అర్చన, కుంకుమార్చన, పుష్పార్చన జరిగినవి. రేపు అమ్మవారిని గాయత్రి అవతారం చేయుచున్నాము. కావున భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయంకి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలనని కోరి ప్రార్థిస్తున్నాము. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసిన శ్రీ మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. ఈ రోజున అమ్మవారిని ఊరేగింపుగా కలశలతో చేయడం జరిగింది. అమ్మవారికి ఈ రోజున విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనము, ఆవాహన మండపారాధన, కలశ స్థాపన కార్యక్రమం జరిగినది. అనంతరం శ్రీచక్ర పంచామృత అభిషేక సహిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి విశేష అలంకరణతో పూజా కార్యక్రమాలతో చేయడం జరుగుతున్నది. యావని మధ్య భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానం ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో పలు విశిష్ట పూజలు జరిపారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా వైజాగ్ వాస్తవ్యులు దల్లి జగదీశ్వర్ రెడ్డి, టి నాగమణి దంపతులు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు గణపతి సూర్య భగవాన్, సుమలత రాధా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లిపర కృష్ణారావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాసరెడ్డి, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గురవాయిగూడెం గ్రామంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి దీక్షాదారులు, మాలాదారులు అందరూ కూడా సుమారు అయ్యప్ప మాల అందరూ కూడా 100 మంది సుమారు మాలాదారులు ఈరోజు ఉదయం వేసుకుని మరి అలాగే తదనంతరం సూర్యోదయానికి చక్కగా అభిషేక కార్యక్రమం అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా అభిషేకాల కార్యక్రమం కూడా ఉదయం మనం పూర్తి చేసుకుని తదనంతరం బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు ఎంతో వైభవంగా భక్తులకి కన్నుల విందుగా కనపడుతున్నారు. అలాగే సాయంత్రం మళ్ళీ 7 గంటలకి పునర్పూజ ప్రారంభించి చిన్నారులు బాలలందరికీ కూడా బాల పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాలలందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారు కృపకు పాత్రలు అవ్వాలని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటు ఆలయ కమిటీ. చింతలపూడి పట్టణంలోని మెరక వీధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 3 సంవత్సరాలుగా మెరక వీధిలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. బ్రహ్మాది మునిగండల దేవత ఇంద్రాది దేవత ఆవాహన పూజ. జై భవాని, జై జయ భవాని. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మొదటి రోజును పురస్కరించుకొని, అనగా ఇది 3వ సంవత్సరం. గత 2 సంవత్సరాల నుంచి కూడా అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి చింతలపూడి వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలకి, అదేవిధంగా మెరక వీధి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు ఇంకా మరింత ఎక్కువగా అందిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంకా అంతకంతగా అభివృద్ధి చెందుతూ ఇది ఒక గ్రామోత్సవం కింద సాగుతుంది అని కోరుకుంటున్నాము. జై భవాని, జై జయ భవాని. చింతలపూడిలోని శ్రీ వేగలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీ శూలిని దుర్గా పార్వతీ అమ్మవార్ల శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో టీటీడీ వేద పండిట్ పుండరీకాక్ష శర్మచే గణపతి పూజ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన, కలశ స్థాపన, మండపారాధన, సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి మహోత్సవాలు, బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు. దసరా ఉత్సవాలలో భాగంగా గ్రామదేవత గంగానమ్మకు సారె సమర్పించిన నూకాలమ్మ అమ్మవారు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమా నిర్మాణానికి ఎంతో అనుకూలం. అనన్య చిత్రం డైరెక్టర్ ప్రసాద్ రాజు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ధర్నా నిర్వహించిన ఆశా వర్కర్లు అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.